పంచులతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు అదిరే అభి అలాంగ్ విత్ ద టీమ్. వద్దు వద్దురా సోదరా అది పెళ్ళంటే నూరెళ్ళ ముట్టరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. మగాడు జీవితంలో సంతోషపడేది రెండు సందర్భాల్లో, ఒకటి పెళ్లి కానప్పుడు, రెండు పెళ్ళాం ఊరెళ్ళిపోయినప్పుడు. కానీ నాకు ఆ రెండు సిచ్యువేషన్స్ లేవు, ఎందుకంటే నాకు పెళ్లి అయింది, పెళ్ళాం ఇక్కడే ఉంది. ఆడవాళ్లకు చీరల పిచ్చి ఉండొచ్చు, నగల పిచ్చి ఉండొచ్చు అండి, మహా అంటే మేకప్ పిచ్చి ఉంటుంది. నా పెళ్ళానికి కథలు రాసే పిచ్చి, మామూలు పిచ్చి కాదండి. ఆ కథల ఇన్స్పిరేషన్ కోసం క్యారెక్టర్లు వేయించి మరి చంపుతుందండి. ఓ రోజు ఇలాగే పిచ్చిది రత్న మీద కథ రాసింది, ఆ క్యారెక్టర్ లో బయటకు వెళ్ళా, అలా అంబులెన్స్ వచ్చింది, ఇలా ఎక్కించుకుంది, ఎర్రగడ్డకి తీసుకెళ్లిపోయింది. ఇంకోసారి సుడిగాలి సుధీర్ మీద కథ రాసింది, ఆ క్యారెక్టర్ తో బయటకు వెళ్ళాను. ఇంకేముంది, ఒక అమ్మాయి వచ్చి నాకు 3 నెలల కడపంది. ఇన్ని జరిగినా మా ఆవిడ కథలు మాత్రం కంప్లీట్ అవ్వట్లేదండి. ఈ కథ ఎప్పుడు కంప్లీట్ చేస్తుందో, ఎప్పుడు అవుతుందో నాకు మాత్రం టార్చర్ చూపిస్తుంది. ఎవరన్నా కొబ్బరికాయ బండ మీద కొడతాడు, నువ్వేంటే గుండు మీద కొట్టావు? అప్పుడప్పుడు అంటారుగా నా బుర్ర గట్టిది గట్టిదని, ఎంత గట్టిదో అని చెప్పి టెస్ట్ చేద్దామని ట్రై చేశా. అమ్మో, బుర్ర గట్టిది అన్నాను కాబట్టి సరిపోయింది, ఇంకేదైనా గట్టిదని అంటే అక్కడే కొట్టేదాన్ని. చేసుకున్నాక జీవోత్సవంలో బతుకుతున్నాం ఇక్కడ. అదే జీవోత్సవానికి భార్యలా బ్రతకాల్సి వస్తుంది. ఏమే నాలో జంతువులు లేపక చెప్తున్నా. లేవనివ్వండి, లేచిన పిల్లి పీకేదేం లేదు ఇక్కడ. ఆ పిల్లి కాదు ఇక్కడ పులి. అదే పుల్లి లేచి ఉంటే ఈ పాటికి పిల్లలు పుట్టేవాళ్ళు. అయినా ఇవన్నీ రోజు ఉండేటే గానీ ఈ రోజు నా కథలో మీ క్యారెక్టర్ ఏంటో తెలుసా? బిగ్గరగా అరవకు, అదేదో బాహుబలి సినిమా క్యారెక్టర్ అయినట్టు చిరంజీవి గారు 150 సినిమా క్యారెక్టర్ ఏంటో అంత బిల్డప్ ఇస్తావేంటే? నేను చెయ్యను, ప్లీజ్ అండి. నేను చేయనా? చెయ్యాలండి. చేయనన్నా అంతేనా? ఈ ఆడోళ్ళు వీక్ పాయింట్ పట్టేస్తారు. అయినా అడుక్కునే క్యారెక్టర్ ఏంటి చీప్ గా? ఏంటండి అడుక్కోవడం పెద్ద తప్పేం కాదు తెలుసా? ఇక్కడ అడుక్కునే వాళ్ళంటే ఎవరున్నారు చెప్పండి? జడ్జిలు స్కిట్ లో పంచులు పెంచండి అని చెప్పి అడుకుంటారు. అనసూయ కాస్ట్యూమ్ లెంత్ కొంచెం తగ్గించొచ్చు కదా అని అడుకుంటుంది. టీమ్ లీడర్స్ ఒక్క స్కిట్ బాగా చేశారో లేదు, పేమెంట్ పెంచండి అని చెప్పేసి అడుకుంటారు. ఒక్కసారి మానేస్తాను వెళ్ళిన వాళ్ళంతా అడుక్కుంటూనే వస్తారండి. కాబట్టి అడుక్కోవడం పెద్ద తప్పేం కాదు, మీరు అడుక్కోండి. నువ్వు కథ ఇన్స్పైర్ చేసుకోవడానికి నన్ను బాగా ఇన్స్పైర్ చేసావే. అడుక్కునే క్యారెక్టరేగా, ఆడుకుంటాను చూడు. సరే ఇంతకీ ఎలా ఆడుకుంటారు ఒకసారి ట్రైల్ చేద్దామా? పుట్టు నటుడిని చూపిస్తాను చూడు. అమ్మా 1 రూపీ ప్లీజ్. అమ్మా పక్కింట్లో ఉంది మీ అమ్మ. అదేంటి అలా అన్నావు? మరి లేకపోతే ఏంటండి, అడుక్కునే ఎక్స్పీరియన్స్ లేదు కదా అందుకని. ఒకసారి అనసూయను చూస్తే మీకు ఏమనాలనిపిస్తుంది? అమ్మా అదే మేకప్ లేకుండా ఊహించుకో. ఎగ్జాక్ట్లీ ఇదే పర్ఫార్మెన్స్ అండి. పుట్టు మూగోండి అమ్మా, డబ్బులు దానం చేయండి అమ్మా, పుట్టు మూగోండి అమ్మా. బాబు నీ పేరేంట్రా? అభినయ కృష్ణ. ఎప్పుడు పుట్టావు? సెప్టెంబర్ 24. ఇప్పుడు చెప్పు, స్టార్టింగ్ లో ఏం అడుక్కున్నావు నువ్వు? పుట్టు మూగోండి డబ్బులు దానం చేయండి. పుట్టు పూర్వత్రాలు మొత్తం చెప్పి పుట్టు మోగొండి అంటావేంట్రా? ఎవడైనా చెవులో పూలు పెడుతున్నాడు, ఏకంగా చెట్లే పెడుతున్నాడు, చంపేస్తాడే. ఒక్కసారి ఇంటి దగ్గర కనిపించావంటే ఏమండి మీరు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ కావట్లేదండి, ఇన్వాల్వ్ అవ్వండి. ఇన్వాల్వ్ అవుతే వాడు నన్ను చంపేస్తున్నాడే. సర్లే బాబా, కళ్ళు లేని కబడ్డీ బాబా దానం చేయండి అమ్మా, కళ్ళు లేని కబడ్డీ అమ్మా, డబ్బులు దానం చేయండి అమ్మా. అమ్మో కళ్ళు కబడ్డీ అమ్మా, సల్మాన్ ఖాన్ తమ్ముడు షారుఖ్ ఖాన్ లా ఉన్నారు బాబు, డబ్బులు దానం చేయండి. ఒకసారి ఇటు తిరుగు. కళ్ళు లేని కబోది అయితే నేను సల్మాన్ ఖానో షారుఖ్ ఖానో నీకెలా తెలిసిందిరా? అంటే చంపేస్తా. ఇంకో విషయం ఇట్రా, సల్మాన్ ఖాన్ తమ్ముడు కాదు షారుఖ్ ఖాన్, ఎక్కడని చెప్పి ఆ మాట కొడతారు. ఈ బెగ్గర్ క్యారెక్టర్ నేను చేయలేనే. సర్లేండి ఇంకో క్యారెక్టర్ ఉంది నా కథలో, దొంగ క్యారెక్టర్. దొంగ ఎలాంటి క్యారెక్టర్ అంటే కరుడు కట్టిన దొంగ. ఇదిగో దొంగ అన్నా ఓకే, కరుడు కట్టిన బిల్డింగ్ కట్టిన ఇల్లు కట్టిన ఇవన్నీ నేను కట్టలేదు. కరుడు కట్టిన అంటే సిమెంట్ ఆ బిల్డింగ్ అని కాదండి, క్రూరమైన దొంగ అని అర్థం. ఓహో, రాత్రి 9:30 అవుతుంది, ఇప్పుడు నేను దొంగతనానికి వెళ్తే వాయ కొడతారే. ఏం కాదండి ప్లీజ్ అండి, నా కోసం చెయ్యండి. ఈ ఆడోళ్ళు వీక్ పాయింట్ పట్టేసుకుంటారు. సరే వెళ్తున్నా నాగు. అప్పుడే దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తున్నాను ఆగు. అందరూ గాఢ నిద్రలో పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్నారు.
బయలుదేరుతున్న సమయానికి దొంగ 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 ఊరిని దొంగనా డాష్ గా మా ఇంట్లోకే దొంగతనంకి వస్తారు నువ్వు పక్కింట్లో ఉన్నోడే పక్కింట్లో ఉండక ఇంట్లో మా ఇంట్లోకి దొంగతనం వస్తారు నువ్వు హ్యాండ్స్ అప్ పర్సి దాన్ని తీసుకో అందులో బుల్లెట్లు లేవు అందులో డబ్బులు కూడా లేవుగా ఇంకొకసారి మా ఇంటికి దొంగతనానికి వచ్చావంటే పక్కింటి సార్ వదిలేండి సార్ ప్లీజ్ ఇదిగోండి తీసుకోండి వెళ్ళు అలా వదిలిపెట్టిన అతనికి నేనున్నప్పుడే దొంగతనానికి వచ్చాడంటే నేను లేనప్పుడు వచ్చి ఏ అఘాయిత్యానికి పాల్పడతాడా అని చెప్పి వాయగొట్టాడు అని. మొగుండి ఉండి నన్నే పట్టిస్తావా దొంగతనం పేరు మీద నేను రా చేయనే అయినా నీకు అంతగా రాయాలనిపిస్తే ఓ లవర్స్ క్యారెక్టర్ హనీమూన్ కి వెళ్ళిన కొత్త జంట క్యారెక్టర్ లో ప్రేమించుకుంటున్న ముద్దు పెట్టుకుంటున్న క్యారెక్టర్స్ అలాంటివి రాయే ఆయన నేను చేయను పో. ఏమండి ఇంకో క్యారెక్టర్ ఉందండి, అది చెప్పానంటే మీరే చేస్తా చేస్తా అంటారు. నేను చేయను పో. అది కాదండి నేను చెప్పేది వినండి, అది రేపిస్ట్ క్యారెక్టర్. మాటరాని మౌనమిది మౌన వీణగానమిది మాటరాని మౌనమిది మౌన వీణగా ఏమన్నావు? రేపిస్ట్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఇరగదీస్తానే ఇన్ని సంవత్సరాల నుంచి ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడన్నా చూసుకుంటా. రావే ఏమండి వద్దండి, ఇప్పుడు ఎవడు బతికించలేడే. ప్లీజ్ అండి, వద్దండి. అయిపోయావు. వద్దండి. ఏం కాపాడండి. ఎవడు కాపాడు? నేను చూస్తాను. ఏంట్రా చేస్తున్నావు? నా సొంత పిల్లమండి, సొంత రేపులు చేసుకుంటున్నానండి. సొంత పిల్లానికి రేప్ చేస్తాడు ఎవడైనా? మీ ఆవిడని రేపు చేస్తే మీరు ఊరుకుంటారా? నా మీద కౌంటర్ ఏంట్రా? సార్ ఏం లేదు సార్, అలా రేపు చేసుకుంటాం సరదాగా ఉంటుందని చెప్పేసి క్యారెక్టర్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయి మీద అత్యాచారం చేయబోయిన ఈ వ్యక్తికి 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించాలి యువర్ ఆనర్. ఈ మాత్రం కంప్లైంట్ చాలమ్మా. ఈ బొక్కలే అది కంప్లైంట్ కాదు సార్. స్క్రిప్ట్ అండి. సో జడ్జెస్ ఏమంటారు? అదిరే అభి పర్ఫార్మెన్స్ అదిరిందా లేదా? అదిరే అభి బాగుంది, నేనైతే ఎంజాయ్ చేసా. నైస్. రాఘవ్ గారు అభి ఇంకా కొంచెం దీనిలో కొన్ని పంచెస్ యాడ్ అవ్వాలి, కానీ కంటెంట్ బాగుంది. సో పంచెస్ బెటర్ చేస్తే ఇంకా బాగుండేది. ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ నెక్స్ట్ కిట్.